మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. మనం నిన్నటి నుంచి ఇంకా శ్రీకృష్ణుడిని లీలల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాం. ఆయన జన్మించడం, రేపల్లో చేరడం కూడా జరిగిపోయింది. నిన్న మనం పూతన సంహారాన్ని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు కంసుడు ఈ శకటాసురుడిని పంపించాడు. మరి వాడేం చేస్తాడు అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం. కృష్ణుడ్డ మెల్లిమెల్లిగా బోర్లా పడుతున్నట్ట చూసి ఆనందిస్తోంది యశోద. పిల్లాడికి ఆ రోజు అభ్యంగనాన్ని ఉత్సవంగా చేయదలిచింది ఆవిడ. పల్లెలోని పడుచులందర్నీ పిలిచింది. వేదమంత్ర ఘోషతోటి కృష్ణుడికి తలంటి బ్రాహ్మణుల ఆశీర్వచనాలను అందించింది. వారికి గోవులు బంగారం బహుకరించింది. కృష్ణుడికి పాలిచ్చి జోకొట్టింది. నిద్రపోయాడు. చల్లని చెట్ల నడుముల ఒక శకటం దిగున మెత్తని పాన్పుపై పిల్లాడిని పడుకోబెట్టి స్నానానికి పడుచులతో సహా యమునకు వెళ్ళింది యశోద. తల్లి అటు వెళ్ళగానే కృష్ణుడిలా మేల్కొన్నాడు. కావాలని లేచాడో గండు చీమ కుట్టిందో పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. ఆకలి అనిపించిందేమో చిట్టు చేతుల్ని నోట్లో కుక్కుకున్నట్ట. శ్రీపాదాలను అటు ఇటు కదిల్చాట. చక్రరేఖలు గల పాదాలను గట్టిగా విసిరాడు. ఆ విసురు శకటానికి తన్నినట్టుగా అయింది. అంతే, ఆ దెబ్బకు ఆ శకటం ఆకాశానికి ఎగిసింది. అక్కడ ఇరుసులు చక్రాలతో సహా అన్నీ విరిగిపోయాయి. విరిగి నేల మీద పడిందిట. కృష్ణుడి ఏడుపు పెద్దగా వినిరావడంతో పరుగు పరుగున వచ్చేశారు అక్కడికి గోపికలతో సహా గోపకులు కూడా. విరిగిపడిన శకటాన్ని ఏడుస్తున్న కృష్ణుణ్ణి చూసి విస్తుపోయారు. శకటం విరిగిపడడంతో అందులోని భద్రపరిచిన పాలు, నెయ్యి, పెరుగు నేలపాలైపోయాయి. యమున నుంచి తిరిగి నడిచి వస్తున్న యశోదకు ఎవరో చెప్పారు ఈ సంగతి. ఏమైంది ఏమైంది అంటూ రోహిణితో సహా అక్కడికి వేగంగా చేరుకుంది ఆవిడ. విచారించింది.
కృష్ణుడు గట్టిగా శకటాన్ని తన్నాడు. దాంతో పాలు నేలపాలయ్యే అన్నారెవరో. నమ్మలేకపోయింది యశోద. చిన్ని కృష్ణుడి చిరుపాదాలకి అంత శక్తి ఎక్కడిది? ఆశ్చర్యపోయింది. ఇంతలోనే కొద్ది దూరంలో ఆడుకుంటున్న గోపాల బాలకులు యశోదతోటి చెప్పారిలా, నిజం తల్లి, మేం కళ్లతో చూసాం. ఆకలికి కృష్ణుడు లేచాడు, బండిని కాళ్లతో తన్నాడు. అప్పుడే బండి ఆకాశానికి ఎగిసి పాలు ఇలా నేలపాలైపోయాయి అని అన్నారు వాళ్ళు. అవునా అంటూ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని కృష్ణుని చేతిలోకి తీసుకుని చూస్తోంట యశోద. ఆకలేసిందా కన్నా? ఏడ్చావా? పడుకున్నావని స్నానానికి వెళ్ళాన్రా. ఇంతలోనే ఇంత అల్లరి చెయ్యాలా? అయ్యకి తెలిసిందనుకో నన్నెంతగా కోపగిస్తారో అంది. భయపడింది. కృష్ణుడికి పాలిచ్చి అతని ముంగురులను సవరించింది. బొజ్జ నిండా పాలు తాగిన కృష్ణుడు ముసిముసిగా నవ్వుతూ చూస్తుంటే ముద్దొచ్చేశాడు. ముద్దులు కురిపించేసింది యశోద. తరువాత ఆలోచించసాగింది మళ్ళీ. దేవుడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే కృష్ణుడు ఏమయ్యేవాడో. బండి మీదకెగరడం ఏమిటి, ముక్కలవ్వడం ఏమిటి? కృష్ణుడు తన్నాడని అంటున్నారు వీళ్ళంతా. సాధ్యమా ఇది? కొవ్వెక్కిన ఆబోతులు పోట్లాడుకుంటూ బండి దగ్గరికి వచ్చుంటాయి, అవి తన్ని ఉంటాయి. దాంతో ఇలా జరిగుంటుంది, అంతేకాని అంటూ రకరకాలుగా మదనపడిపోయింది యశోద. ఇంతలో అక్కడికి పరుగు పరుగున వచ్చాడు నందుడు. జరిగిన సంగతి ఎవరో అతనికి చెప్పారు. భయపడి పరుగందుకున్నాడు అతను. వచ్చి చూశాడు. అమ్మయ్యా, కృష్ణుడికేమీ కాలేదు అనుకున్నాడు. ఊపిరి పీల్చుకున్నాడు. ముక్కలు ముక్కలు అయిన బండిని చూశాడు. ఎలా విరిగింది అసలిది? చిట్టిపాపడు తనని తాను ఎలా రక్షించుకున్నాడు? చిత్రంగా ఉంది అంతా అనుకున్నాడు. ఇంతలోనే కృష్ణుడికి ఏ ప్రమాదము జరగనందుకు ఆనందించట. ఇంతింత గండాలు గడిచి గట్టెక్కుతుంటే కృష్ణుడికి చిరాయుర్ధాయం తప్పదనుకున్నాడు ఆయన. భయపడుతూ భర్తను సమీపించింది యశోద. చేతులు జోడించి అతనికి నమస్కరించి ఇలా అంది. ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందని నేను ఊహించలేదు. ఎప్పట్లాగానే కృష్ణుని బండి కింద పొత్తిడిలో పడుకోబెట్టాను. స్నానానికి యమునా నదికి వెళ్ళి వచ్చేంతలో అంటూ కన్నీరు పెట్టేసుకుంది. నేను చేసిన తప్పైతే నన్ను క్షమించండి, ఇక ముందు ఇలాంటి జరగనివ్వను అంటూ రోధించింది. సన్నగా నవ్వాడు నందుడు. దగ్గరికి తీసుకుని ఆవిడ భయాన్ని పోగొట్టాడు. ఇద్దరూ కలిసి మళ్లీ కృష్ణుడికి దృష్టి దోషం రాకుండా దిష్టి తీశారు. ఇంట్లోని దేవతామూర్తులకు ఆ చిన్నారిని చూపించి అభయం ప్రసాదించమని వేడుకున్నారట. కొన్నాళ్ళు గడిచింది. ఓ రోజు చిన్ని కృష్ణుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ పసివాని శరీరాన్ని నిమిరింది యశోద. అప్పుడు ఆ పిల్లవాడి శరీరం పువ్వులా మెత్తగా లేదు, రాయిలా గట్టిగా ఉందిట. ఎత్తిపట్టి చూసింది. బాగా బరువు అనిపించేశాడు. ఆశ్చర్యపోయింది యశోద. ఎవరో మహానుభావుడు కావాలనే తనకి పుత్రుడుగా జన్మించాడని భావించిందిట. ముద్దులతోటి ముంచెత్తేసింది ఆయన్ని. చినికృష్ణుడు ఆడుకుంటున్నాడు. ఓనాడు వీధి అరుగు మీద అటూ ఇటూ దోగాడుతూ ఉన్నట్ట. అదే అవకాశం అనుకున్నాడు రాక్షసుడు తృణావర్తుడు. ఆకాశంలోంచి కిందకి దిగాడు. సుడిగాలిలాగా మారిపోయాడు. గిరగిరా తిరుగుతూ కృష్ణుని సమీపించాడు. ఆ పాపండి చేజిక్కించుకున్నాడు. ఆకాశానికి ఎగిసిపోయాడు. దగ్గరలో ఉన్న గోపబాలకులు కృష్ణుని రక్షించేందుకు ప్రయత్నించే లోపల వారి కళ్లల్లో ధూళి కమ్ముకుపోయింది. ఏది కనిపించకుండా పోయింది. దాంతో గోపబాలకులు నిశ్చేష్టులైపోయారు, భయభ్రాంతులైపోయారు. గోపబాలకులనే కాదు, ఆకాశంలోని సూర్యుడిని కూడా ధూళి మింగేసింది. సూర్యుడు మరుగైపోయాడు. రేపల్లెంతా చీకటైపోయింది. పట్టపగలు ఈ చీకటేమిటి, ఈ సుడిగాలేమిటి? అంత చిక్కగా పల్లె ప్రజలంతా ఆక్రోశించట. ఒకరినొకరు వెతుక్కుంటూ విలపించసాగారు. కృష్ణుణ్ణి సుడిగాలి ఆకాశానికి ఎత్తుకుపోయిందని యశోదకి ఎవరో చెప్పారు. విన్నంతనే విలపిస్తూ పరుగు పరుగున వచ్చేసింది ఆవిడ అక్కడికి. ఆకాశానికేసి చూస్తూ ఆక్రోశిస్తోంది. చినికృష్ణ, ఎక్కడున్నావయ్యా? ఏ మేఘాల మాటను నిన్ను ఆ సుడిగాలి దాచిపెట్టేసింది? ఆకలికి అల్లల్లాడిపోతున్నావా? అమ్మ గుర్తుకొచ్చి ఏడుస్తున్నావా నాన్న? నేనేం చేయనయ్యా? ఏం చేయను? నా దురదృష్టం నిన్ను వెంటాడుతోంది. దేవుడా, నా కన్నయ్యను కాపాడు అంటూ బిగ్గరగా ఏడుస్తూ స్పృహ కోల్పోయింది యశోద. పిలిచినా పలకని యశోదని చూశారు ఈ పల్లె ప్రజలంతా. భోరుమన్నారు. తల్లి, అమ్మ అంటూ కన్నీరు మున్నీరైపోయారు. నింగి నుంచి నేలకు చూస్తూ ఏడుస్తున్న పల్లె ప్రజల్ని చూసి ఆనందించాడు ఈ తృణావర్తుడు. చేతిలోని కృష్ణుణ్ణి చూసి వికటాటహాసం చేశాడు. పైకెత్తి కింద వేయబోయాడు. అంతే, కృష్ణుడు మహాభారం అయిపోయాడు. విదిలించేందుకు కూడా వీల్లేకపోయాడు.
కృష్ణుణ్ణి మోయలేక వదిల్చుకోలేక సతమతమైపోతున్నాడు ఈ తృణావర్తుడు. నొరగలు కక్కేశాడు. అదే అదునుగా చిన్ని కృష్ణుడు ఆ రాక్షసుని మెడనందుకున్నాడు. పట్టుకునికి వేళ్లాడాడు కిందకి. నింగి నుంచి నేలకి జారిపడుతూ ప్రాణభీతితోటి కేకలు పెట్టేశాడు ఈ తృణావర్తుడు. కర్ణ కఠోరమైన ఆ కేకల్ని వినలేకపోయాడు కృష్ణుడు. అతని గొంతు నొక్కేశాడంతే. తృణావర్తుని ప్రాణాలు అక్కడికక్కడే పోయాయి. ప్రాణాలు కోల్పోయిన ఈ తృణావర్తుని మృతదేహము నేల మీద పడి చెల్లాచెదరైంది. అయితే అతని గొంతు పట్టుకుని గుండెలను అంటిపెట్టుకున్న కృష్ణుడికి ఏమీ కాలేదు. క్షేమంగా నేల మీదకి చేరాడు. నవ్వుతున్న చిన్ని కృష్ణుడిని చేతిలోకి తీసుకున్నారు గోపస్త్రీలు. పరుగు పరుగున యశోదను సమీపించారు. అప్పటికే తేరుకు కూర్చున్న యశోదకు ఆ వాపడిని అందించారు. అందుకుని సంభ్రమాశ్చర్యాలు చెందింది యశోద. పరమానంద భరితరాలైపోయింది. కృష్ణుణ్ణి గుండెలు కత్తుకుంది. జరిగింది తెలుసుకుని నందగోపుడు వచ్చాడక్కడికి. బిడ్డడికి ఏమీ కాలేదని తెలిసి సంతోషించాడు. భార్య చేతుల్లో ఉన్న కృష్ణుణ్ణి అందుకుని ముద్దులాడాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. కృష్ణుని బాల్య చేష్టలకు నవ్వు ఆపుకోలేకపోయింది ఒకనాడు యశోద. పిల్లాడి అమాయకత్వానికి జాలిపడి దగ్గరికి చేరతీసింది. బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది. అదే సందర్భం అన్నట్టుగా బోసునోరు తెరిచి గట్టిగా నవ్వసాగాడు కృష్ణుడు. అలా ఆ పాపడు నవ్వుతున్నప్పుడు అతని ముఖంలో అనేక అద్భుతాలను చూసింది యశోద. సప్త సముద్రాలు, దశదిశలు, వనాలు, ద్వీపాలు, శైలాలు, పరిభ్రమిస్తున్న భూమి, ఆకాశం, నక్షత్రాలు, నవగ్రహాలు, చరాచర ప్రాణికోటి అలాంటివన్నీ కూడాను కనబడ్డాయి. ఏంటిది? పిల్లాడి నగుమంలో ఈ వింత ఏమిటి? కల కాదు కదా అనుకుంది యశోద. కృష్ణుని ముఖాన్ని నిమిరి చూసింది. అంతే. కనిపించిన ప్రతి దృశ్యం అదృశ్యం అయిపోయింది. ఆవిడ అంతా భ్రమ అని అనుకుంది. రోజులు గడుస్తున్నాయి. నిల్చోబెట్టి వేలందిస్తే అందుకుని నడుస్తున్నాడు కృష్ణుడు. నడుస్తూ నడుస్తూ నవ్వుతున్నాడు కృష్ణుడు. దూరంగా నిలబెట్టి చేతులు జాచి పిలిస్తే పరుగు పరుగున వస్తున్నాడు. ఆ పరుగులో పడిపోతాడేమో అని భయాన్ని కలగజేస్తున్నాడు. యశోదతో సహా పల్లెలో స్త్రీలంతా కృష్ణుడి కోసం, కృష్ణుడి చిన్నారి చేష్టల కోసం కళ్ళప్పగించి చూస్తూ ఉండేవారట. బలరాముడు కూడా చిన్నారి పొన్నారి చిలిపి చేష్టలతోటి రోహిణి సహా అయిన వాళ్లందర్నీ అలరించసాగాడు. బలరామకృష్ణులు ఇద్దరూ అలా అలా పెరిగి అందరికీ కన్నుల పండులయ్యారు. ఆటవేళలో వారిద్దరూ ధూళిభరిత శరీరాలతోటి కొండ చేగురులు అలుముకున్న గున్న ఏనుగుల్లాగా కనబడేవాట. గోపాలకులకు మధ్య సింహం కొదమలా కనిపించేవాట. అనుక్షణం పెద్దల ప్రశంసలను అందుకుంటూ సూర్యచంద్రుడిలాగా ప్రకాశించసాగారు వాళ్ళిద్దరు. బలరామకృష్ణులు బాల్య క్రీడలో రేపలలో చూడముచ్చట అనిపిస్తూ ఉండేవి. తల్లి కనుగప్పి ఇరుగు పొరుగు ఇళ్లల్లో యథేచ్ఛగా విహరించసాగాడు కృష్ణుడు. పెరుగు చిలుకుతుంటే కవ్వాన్ని అదింపట్టేవాడు. వెన్నను పెట్టమని వేధించేవాడు. వెన్న పెడతాం, నృత్యం చెయ్యి అంటే చేసి చూపించేవాట. కృష్ణ నృత్యం మైమర్పు కలిగించేది. కాగిన పాలు, పేరుకున్న పెరుగు, నెయ్యి, వెన్న మిగలను దోసులతో దొంగిలించి తాను తిన్నంత తిని మిగిలిన తోటివారికి పంచేవాట ఈ కృష్ణుడు. వారు తింటుంటే చప్పట్లు కొట్టి ఆనందించేవాట. అందకుండా ఎత్తుగా పెట్టుకున్న ఉట్లను కొట్టి మరీ నవనీతాన్ని పొట్టను పెట్టుకునేవాడు ఈ చిన్ని కృష్ణుడు. ఎంత తిన్నా ఏమీ తినని వాళ్ళలాగా, ఆకలి కొన్నవాళ్లాగా అమ్మ దగ్గరికి చేరుతూ ఉండేవాడు. పాలివ్వమని పెరిగివ్వమని మారం చేసేవాట. బలరాముడు తమ్ముడికి వంత పాడేవాడు. తమ్ముడు ఎంతంటే అంత, తమ్ముడు ఏది చెప్తే అది. అన్నతో సహా గోపబాలకుల్ని అందర్నీ చేరదీసి వాడితో కృష్ణుడు ఇలా అంటూ ఉండేవాట. మీరంతా ఆవులు, నేను ఆవవుతును. వాళ్ళు ఒప్పుకుంటే పరుగులు పెట్టించేవాడు కృష్ణుడు. వెంటపడి వేధించేవాడు. అలాగే నేను రాజును, మీరంతా భటులు అనేవాట. అని రాజుగారు నగర పర్యటనకు బయలుదేరారు, మీరు నా వెంటే రండి అనేవాట. రాజసం వలకబోస్తూ నడిచేవాట ఈ చిన్ని కృష్ణుడు. ఆ నడక చూడముచ్చటగా అనిపించేది అందరికీ. బంతులాటలు, దాగుడు మూతలు అన్నిటికీ కృష్ణుడే జట్టు నాయకుడిగా ఉండేవాట. చెరువుల్లో, తోటల్లో, కోవెల్లో, కొమ్మల్లో ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఆయనే కనిపించేవాడు. పిన్నల్నే కాదు పెద్దల్ని కూడా అంటిపెట్టుకుని ఉండేవాడు. అయితే ఎవరూ కృష్ణుణ్ణి అల్లరి గురించి నందగోపుడికి గాని యశోదకు గాని చెప్పడానికి సాహసించేవారు కారట. ఓసారి గోపస్త్రీలు ఇంకా తెగించేశారు. కూడబలుకున్నారు వాళ్ళంతా. యశోదాదేవిని సమీపించారు. అమ్మా యశోదమ్మ, నీ మిద్దులు కృష్ణుని అల్లరి అంతా ఇంత కాదమ్మా. మమ్మల్ని అందరినీ బాగా ఏడిపించేస్తున్నాడు. పిల్లలకే పాలు లేవని ఎంతగానో అల్లారపడుతుంటే
నీ చిన్ని కృష్ణుడు లేగల్ని విడిచిపెట్టి చుక్క పాలు లేకుండా చేసేస్తాడు. కడవల్లోని పాలు పిల్లలతో పంచుకుని తాగి నా కడవలన్నీ పగలగొట్టేస్తున్నాడు తల్లి. అక్కడితో ఆగితే బాగుండదు. మొన్నేం చేశాడో తెలుసా అని ఒక ఆవిడ అడగగానే, ఏం చేశాడమ్మా అంటూ యశోద ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఉట్టి మీద పిల్లలతో తాగి వెళ్ళిపోతూ ఆ ఎంగిల్ చేతిని మా ఇంటి కోడలి పిల్ల నోటికి రాశాడు. దాంతో పెరుగంతా కోడలే తాగేసిందని అత్త పెద్ద గొడవ పడింది. అలాగే ఇంటి కుండల్లో నేతిని తాగి ఆ ఖాళీ కుండని ఇంటి బయట పెడుతున్నాడు. దాంతో వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్నారు. నేనేం చేశాడో తెలుసా తల్లి? ఏం చేశాడే? నా కొడుకు నిద్రపోతుంటే వాడి జడని లేగదొడ్డ తోకకు ముడిపెట్టాడు. ముడిపెట్టి దాన్ని ముందుకు తోలాడు. పాపం చంటి వెధవకి ఎన్ని గాయాలయ్యాయో అంటూ కృష్ణుడి అల్లరిని వినసొంపుగా వినిపించారు. ఆవిడికి ఇంకా వినాలనుందిట. ఆ భావాన్ని ముఖంలో కనిపించకుండా జాగ్రత్త పడింది యశోద. చీర కొంగు నోటకొక్కుకొని నవ్వును ఆపుకుంటూ నిలబడింది. మరి ఈ చిలిపి చేష్టలు ఈ యశోదకి ఇంకా ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నాయో మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.